ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, కుటుంబానికి చేసిన మేలులు గంభీరమైనవి. వైద్యాన్ని సవాలు చేసే తండ్రి, అనారోగ్య సమస్యలు ఈ కుటుంబాన్ని దాపరించినప్పుడు వారు కృంగిపోలేదు. నిన్న మొన్నటి వరకు తండ్రి వారు పెద్దలను తండ్రి వ్యాధులు వెంటాడినప్పుడు తండ్రి వారు బెదిరిపోలేదు. స్వస్థపరచు యెహోవా మా యందు ఉన్నాడని తండ్రి నమ్మిన కుటుంబానికి వెనువెంటనే మీరు కార్యములు జరిగిస్తూ వారిని బలపరిచారు, స్థిరపరిచారు. ఈరోజు దానికి బదులుగా తండ్రి ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకున్న తండ్రి, సేవకులుగా మమ్మల్ని గౌరవించి మాకును వారికిని తండ్రి తగిన స్తుతిని చెల్లించడానికి మరొకసారి తండ్రి మీ వాక్యపు జ్ఞాపకాల్లో వెళ్ళడానికి వారు ఏర్పాటు చేసుకున్న ఈ చిన్నపాటి వేదికను, ఈ యొక్క సహవాసమును బట్టి మీకు స్తుతులు ఆరోపిస్తూ ఈ గుంపును తండ్రి మరింత వాక్యమనే తండ్రి ఖడ్గము చేత ఉద్యమంలోకి నడిపిస్తారని కోరుతున్నాం. ఎవరైనాను తండ్రి ఈ ప్రాంగణంలో రోగులై ఉన్నారా? ఎవరైనాను తండ్రి వ్యాధితో బాధపడుతున్న వారు, సుదీర్ఘమైన తండ్రి మంచాలు పట్టిన వారు తండ్రి వారి కుటుంబ సభ్యులుంటే ఈరోజు నేరుగా వారితో మీరు మాట్లాడుతున్నారని వారి హృదయాలు తెరవండి. వాక్యం ద్వారా మీరు ఏం సెలవిస్తున్నారో తండ్రి వారితో మాట్లాడతారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారిని తండ్రి మరింత తండ్రి అర్థవంతంగా వారి నేత్రాలు వెలిగిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వర త్వరగా వాతావరణం బాగాలేదు కనుక కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన సంగతుల్లోనికి మనం వెళదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ వచనాలండి. 5వ అధ్యాయం 13వ వచనం నుండి సుమారు 20వ వచనం వరకు ఇప్పుడు మనం చదవబోతున్నాం. చదువుదాం ఒకసారి. 13వ వచనం నుండి మీలో 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. ఆగుతాం. ఈ వచనాలు చదువుతున్నప్పుడు సామాన్యమైన మాటల్లాగా అనిపిస్తాయి, కానీ ప్రాక్టికల్గా ఒక విశ్వాస దాన్ని ఫోకస్ చేసినప్పుడు అరే ఇది నిజమేరా, యాకోబు గారు చెప్పినట్టు మనం లేవురా అని అర్థమవుతుంది. నేను ముందుగానే ఒక సలహా ఇస్తున్నాను. దీర్ఘకాలికంగా రోగులు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా వినండి. మరలా భవిష్యత్తులో మనకేమైనా రోగాలు బెడద మనల్ని వెంబడిస్తే కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక స్పష్టమైన ఒక విషయం చెప్తున్నాడు అక్కడ. ఒక లింక్ పెడుతున్నాడు చూడండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలన. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. శ్రమ సంభవిస్తే ప్రార్థనే చేస్తారు. అది కూడా యాకోబు గారు చెప్పాలండి. ఆ మాట మీకు అర్థమవుతుందా? శ్రమ సంభవిస్తే ప్రార్థనే చేస్తారు. అదెందుకు చెప్తున్నారు అనుకుంటారేమో. ఎందుకు చెప్తున్నాడంటే శ్రమ సంభవిస్తే ప్రార్థన చేస్తారని నీకు నాకు తెలిసినంత ఈజీ అనుకోకండి. మనుషులకి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చెయ్యరు. మరి ఏం చేస్తారు? శ్రమను గూర్చి పుంకాలు పుంకాలుగా ఎదుటి వ్యక్తులతో డిస్కషన్ చేస్తారు. ఏమని? ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటారు అని. రాజమండ్రి వెళ్ళమంటారా? విజయవాడ, హైదరాబాద్లో బాగా చూస్తున్నారా అని అడుగుతారు. శ్రమను గూర్చి డిస్కషన్ చేస్తారే తప్ప చెప్పండి, ప్రార్థన చేయరు. ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలా, ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలా, ఆ పెద్ద మనిషి దగ్గర ఎవరెక్కడున్నారు ఈ సంప్రదింపులు చేస్తాం తప్ప కాస్తంత మోకాళ్ళు వేసి దేవా ఇదేంటని అడుగుతామా? అంతా అయిపోయిన తర్వాత ఇంకెవ్వడు ఏ పని జరగదు అన్నప్పుడు అప్పుడు చేస్తాం. ఏంటి చెప్పండి? ప్రార్థన. అదే వద్దంటున్నాడు యాకోబు. మీకు శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయండి. అటు ఇటు పరిగెట్టకండి. గుంపులు గుంపులు ఏర్పాటు చేసి బంధువులు కానీ, ఎదిరింటోడు కానీ, ఎల్లయ్య కానీ, పుల్లయ్య కానీ, ఏరమ్మ పేరమ్మ ఇలాంటి పేరంట కబుర్లు చెప్పకండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయం. మనం మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయం. శ్రమ వస్తే గజగజ వణికిపోతాం, శ్రమ వస్తే గజగజ వణికిపోతాం, శ్రమ వస్తే బాధపడిపోతాం, శ్రమ వస్తే వంగిపోతాం, కృంగిపోతాం, వేసారిపోతాం, అయిపోయింది అనుకుంటాం, బెంగెట్టేసుకుంటాం, ఆనందండం మానేస్తాం. యాకోబు గారు అంటున్నారు ఇవేమీ వద్దు,
ప్రార్థన చేయండి. మరో మాట నేను చెప్పనా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, వైద్యం అందించిన తర్వాత డాక్టర్ గారు ఎలా అంటారు? ఏమనంటే, మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేసామయ్యా. చెప్పండి. హ్మ్. ఇక వెనకాల మా చెయ్యి దాటిపోయింది పరిస్థితి. వెనకాల ఇంకో చెయ్యి ఉంది. ఆ చెయ్యి ఎవరు చెప్పు? ఆ సిగ్గుమాలిన మాట మనం అనిపించుకోక ముందే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ప్రార్థన చేయాలి. డాక్టర్ల చేత కూడా అనిపించుకునేంత సిగ్గుమాలిన మాటది. ఒక భక్తులుగా వాళ్ళు మనకి చెప్పాలా చెప్పండి? మన విశ్వాసంతో వైద్యుల కొరకు కూడా ప్రార్థన చేసే మనం వైద్యానికి వెళ్ళాలి. చరిత్రలో ఒక రాజు ఉన్నాడు, ఆస. ఆసారాజు చేసిన భయంకరమైన తప్పు ఏంటో తెలుసా? అతనికి షుగర్ లెవెల్ పెరిగిపోయింది. దేవుడికి ఎదురు తిరిగాడు, పాలన మరిశాడు, న్యాయాన్ని మరిశాడు. ఎప్పుడైతే ఈ విధి విధానాలు మరిసి ముందుకు కొనసాగాడో దెబ్బల మీద దెబ్బలు తిన్నాడు. హెల్త్ స్కేల్ తిరగబడిపోయింది, షుగర్ లెవెల్ పెరిగిపోయింది. షుగర్ లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే ఆ షుగర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కాళ్ళలో చిన్న చిన్న దెబ్బలు తగిలితే కూలిపోతాయి. ఆశకు కూడా కాళ్ళు కూలిపోతాయి. ఇంటికి వెళ్తున్నారు చదవండి, మొదటి దినవృత్తాంతాలు 16:12 ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆశ చేసిన తప్పే కాకుండా ఇంకా అతగాడు చేసిన తప్పేంటంటే, ప్రార్థన చేయకుండా వైద్యులను సంప్రదించాడట. పాయింట్ అవుట్ చేశాడు చూడండి దేవుడు. ఏం చేశాడు? ప్రార్థన చేయకుండా. అంటే మనం చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పనా? ప్రార్థన చేస్తేనేమో చెప్పండి, వైద్యుల దగ్గరికి వెళ్ళాం. వైద్యుల దగ్గరికి వెళితే అందుకే రోగులమే లెగం. అదుంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు, అది ఇది ఉండాలి. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన ఎందుకంటే, వైద్యుల దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా దేవా ఆ వైద్యులను నీవే మెరుగుగా నడిపించి నాకు ఉన్నతమైన వైద్యము జరిగించని దేవుడికి ప్రార్థన చేయాలి. వైద్యుల కొరకు ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? అక్కడ కొట్టపోయి ఇక్కడ కుట్టేస్తారు. వైద్యుల కొరకు సరిగ్గా ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? పెద్దలు ఒకప్పుడు న్యూస్ పేపర్లు చదివి చెప్పేవారు, లోపల కత్తులు మరిచిపోతారు. అలాంటి కష్టాలు నష్టాలు వైద్యుల వలన ఎదురవ్వకూడదంటే ఈ వైద్యులు నడిపించే ఒక వైద్యుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? పరమ వైద్యుడు. ఆయనకి ప్రార్థన చేసే హాస్పిటల్. ఏవా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ డిసీజ్ నన్ను చాలా క్రైసిస్లోకి నెట్టేస్తుంది, ఇదిగో నేను మెడిసిన్ తీసుకోలేడానికి లేదా డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇదిగో నాకు ఏది అవసరమో అది చేయి. అది చేయలేదు. ఆశ చేసిన తప్పు ఏంటంటే, ప్రార్థన తర్వాత చేసుకుందాం, ముందు వైద్యుల దగ్గరికి పోదాం, బెస్ట్ డాక్టర్లు అందరూ పిలిపించుకు చేయించుకుంటాడు. ఇంకా కాలు కూలిపోయి చచ్చిపోయాడు. యాకోబు గారు అంటున్నారు, శ్రమ సంభవించిన ప్రార్థన చేయాలి. ప్రార్థనకు అంత ఇంపార్టెంట్. అదొక విషయం. ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థన అందుకుంటున్న దేవునిలో శక్తి ఉంది. మళ్ళీ ప్రార్థన దేవుడిని చేయకండి, ప్రార్థన దేవుడు అవ్వకూడదు, మళ్ళీ అదో దేవత. ప్రార్థన అందుకుంటున్న దేవుళ్ళో శక్తి ఉంది. ప్రార్థన చేయి, కార్యం జరిగించి ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? యెహోవా రాఫా, అంటే స్వస్థపరుచు యెహోవా. ఆ స్వస్థపరుచు యెహోవాకి నీ విజ్ఞాపన చేసేళ్ళు. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవాలి. మళ్ళీ ఇదేంటి లింకు? శ్రమ వస్తే ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. సంతోషం వస్తే ఏం చేయాలట? కీర్తన పాడాలి. సంతోషం వస్తే కీర్తనలు పాడతారా? మిమ్మల్ని మాట్లాడుతున్నాను చెప్పండి. యాకోబు గారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళండి, సంతోషం వచ్చినా దేవుడి దగ్గర. కానీ ఈ రెండు విషయాల్లో దేవుని దగ్గరికి వెళ్ళాం. కష్టం వస్తేనేమో మనుషుల దగ్గరికి వెళ్తాం, సంతోషం వస్తే రెస్టారెంట్కి వెళ్తాం. కాదా చెప్పండి? బీచ్కి వెళ్ళాలా, పార్క్కి వెళ్ళాలా, నలుగురితో కలిసి కుటుంబంలో ఏ అడావుడి చేసుకోవాలా, దిల్ మాంగో అన్నారు చూసారా? మనకి మన దిల్ మంచి కుస్తీలోకి వెళ్ళింది అనుకోండి, ఇదేం కోరుకుంటూ చెప్పనా, వాతావరణం అంతా అలా ప్రశాంతంగా ఎక్కడికైనా అలా తిరిగి వస్తే బాగుంటుంది అంటది. అది లోపల ఉంది, దేని దగ్గరికి వెళ్ళమనదు. యాకోబు గారు అదే చెప్తున్నారు చూడండి. ఇదిగో సంతోషం కలిగిందా కీర్తనలు పాడు. నీకు శ్రమ వచ్చినా దేవుని దగ్గరికే పో, నీకు సంతోషం వచ్చినా దేవుని దగ్గరికే పో. సంతోషం వచ్చిందని ఎక్కడెక్కడికి పోయి ఆ సంతోషాన్ని నువ్వు అవలంబించలేదు. ఆ సెలబ్రేషన్లో మాత్రం మునిగిపో.
రెండిట్లో ఏది జరిగినా దేవుని దగ్గరికే రావాలి అని యాకోబు గారు చెబుతూ ఇప్పుడు రోగాల విషయం చెప్తున్నాడు చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలని ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. మొట్టమొదట నీకు ఏ శ్రమ వచ్చినా, అది రోగమైనా, ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా అది శ్రమే. ఆ శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదట వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సింది ఎవరట? మనము. మనం చేసుకున్న ప్రార్థనలో కొన్నిసార్లు జవాబు వస్తుంది. ఇందాక ఆయన చెప్తున్నారు టెస్ట్ మనీ. మా అమ్మగారు లేచి కూర్చుంటే చాలన్నారు, జవాబు వచ్చింది ఆయన. తర్వాత తన కాలకృత్యాలు తను చేసుకుంటే చాలు, జవాబు వచ్చింది ఆయనకి. అంటే కొన్ని ప్రార్థనలు చేసిన వెంటనే జవాబు వస్తుంది. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మనం చేసిన జవాబు రావట్లేదంటే పేజ్ 2 ఉందట. రెండో అడుగు ఉందట. రెండో మెట్టు వేయాలట. రెండో మెట్టు ఏంటంటే, ఇప్పుడు నీ ప్రార్థన వలన రిజల్ట్ రావట్లేదు కనుక నీకు ప్రార్థనా సహాయం అవసరం. ఇప్పుడు నీకు ఈ ప్రార్థనా సహాయం ఎవరి వలన అవసరం అంటే, సంఘ పెద్దలను పిలిపించి నీ కొరకు ప్రార్థన చేయించుకో. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలండి ఈ బండగాని. కొన్ని మనం చేసినప్పుడు జవాబులు వస్తాయి. మనం చేసిన జవాబు రావట్లేదంటే వెంటనే మనకు మెలుకు వచ్చి ఏం చేయాలంటే, అరే ఈ శ్రమను గూర్చి పెద్దల్ని, ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని పిలిపించుకుని వచ్చి, అయ్యా మా కుటుంబంలో మా వ్యక్తిగతంగా మేము శ్రమలో నలిగిపోతున్నాం, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. ఇది రెండవ స్టెప్. అయితే వెళ్ళిన పెద్దలు కూడా ఒక జాగ్రత్త చెప్తారు. ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు చూద్దాం, బాగుంటుంది. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. బాగా వినాలి. ప్రార్థనకు ముందు ఏం చేయాలి? ఆవిడ ఉంది చెప్పండి. ప్రార్థనకు ముందు ఏం చేయాలి? ప్రభువు నామమున నూనె రాయాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రార్థనకు ముందు ప్రభువు నామం నూనె రాయడం అంటే ఏంటి? ప్రార్థనకు ముందు ప్రభువు నామం నూనె రాయడం అంటే సర్వీస్ చేయాలట. సేవ. ఒక ఇంట్లో ఎవరైనా రోగులుంటే వాళ్ళకి కావలసిన వైద్యము, వాళ్ళకి కావలసిన పరిచర్య చేసి అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా చేస్తారండి? తెల్ల సొక్కాలు, ఇస్త్రీ సొక్కాలు నలగకుండా అక్కడ నిలబడి ఇలా వెనక్కి చేతులు పెట్టుకుని, ఆహా అలా జరిగిందా, ఆహా బిల్లు గట్టిగా వేసారా అని మాట్లాడి ఏమాత్రం చెమటెక్కకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి మంచిది వెళ్తున్నాం అంట. అండ్ అలా చేయమని ఉందండి. టీవీ 9లో వేస్తారు కొటేషన్, ఎప్పుడైనా చూసారా? టీవీ 9లో మదర్ తెరీసా గారు కొటేషన్ వేస్తారు. ఏమని వేస్తారు చెప్పనా? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న. అంటే ప్రార్థనకు ముందు ఒక రోగికి అందాల్సింది ఏమని చెప్పిందో తెలుసా తల్లి? ముందు సర్వీస్ చేయాలి, సహాయం చేయాలి. ఆ మాట మదర్ తెరీసా గారికి ఎలా తెలిసిందంటే, ఇదిగో ఈ వాక్యాలు తెలుసు వాళ్ళకి. ప్రార్థించేసి మన సొక్కావలు నలగకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పలేదు, సర్వీస్ చేయి. అతను రోగై ఉన్నాడు, వాడికి మెడిసిన్ కూడా తెచ్చుకోలేకపోతున్నాడు అంతే. వాడి కాళ్ళకు నూనె పెడితే కానీ వాడికి స్వస్థత రాదేమో, పెట్టు. వాళ్ళు లేవలేని పరిస్థితులు ఉండడానికి వాళ్ళ వైద్యాన్ని అందించు. బైబిల్ అని అడగకుండా మీరు కావాలంటే చూడండి, తిమోతి నీకు ఇదిగో స్టమక్ ప్రాబ్లం ఉందని నాకు తెలుసు, ఇదిగో నా ఫాలోవర్స్ కున్న మీ అందరికీ మీకు అనారోగ్య సమస్యలు ఎవరైతే అయితే నేను పని చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి ఆ మెడిసిన్గా గ్రేప్ జ్యూస్ తీసుకోండి అన్నాడు. గుగ్గులు బాగా వినాలి. వాళ్ళ గూర్చి మనం చదువుతున్నప్పుడు హిజ్కియాకి భయంకరమైన క్యాన్సర్ కంతి పైన వచ్చేస్తుంది. ఆ భయంకరమైన క్యాన్సర్ కంత వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు చెప్పిన? ప్రార్థన చేయి, నీకు జవాబు ఇస్తాను, అయితే నువ్వు మెడిసిన్ కూడా తీసుకో. పైన ఎట్టుకున్నాడు అంజూరపు ముద్ద. ఆ రోజుకి వాళ్ళకి మెడిసిన్ ఏదంటే నూనె రాయడమే. ఆ రోజులకి వాళ్ళకి వైద్యం నూనె రాయడం. నడినెత్త మొదలుకొని అరికాల వరకు వాళ్ళకి పుల్లు ఏమని ఉంటే వాటిని మెత్తన చేసి ఆ పట్టిన ఆ పుల్లికి పట్టిన రసి, ఆ సీమి,
ఆ భయంకరమైన ఆ వాసన కట్టేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లీన్ చేసి, దాన్ని పూర్తిగా దాన్ని నివారణ చేయడానికి ఆ నూనె రాసి ఇసుక్కోకుండా, సిరాకు పడకుండా దానికి నూనె రాసి సర్విచ్చేసి అప్పుడు ప్రార్థన చేయాలంట. చేస్తామండి? ఎవరింటికైనా ఎళ్ళండి. కొంతమంది ఉంటారు రోగులు సంఘానికి వచ్చిన వాళ్ళు. లేవలేరు వాళ్ళు. అన్నం వండుకోవడం కూడా లేవలేరండి. అలా టైంలో పెద్దలకెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? "నువ్వేం ఇబ్బంది పడకమ్మా. నువ్వేం కంగారు పడకు. మీకు భోజనం కోసం ఆలోచించకండి. మేము చూసుకుంటాం. మీరు ధైర్యంగా అక్కడ ఉండండి. వంట వండుతాం. ఆ మాసిన బట్టలుంటే మాకివ్వండి. మేము ఉతుకుతాం. మీ ఇంట్లో ఊడ్చలేదా మీకు కంగారు పడకండి. మేము ఊడుస్తాం. మీకు అన్ని సర్వీస్ చేస్తాం. మీ బిడ్డ కొరకు మెడిసిన్ కావాలా? మేము తెస్తాం." ఇది చేయాలట. ఎవరు చేస్తున్నారండి? చేయరు. ఇక రాత్తారు నూను. అంతే అయిపోయింది. సిలువు నూనె. ఆ టెక్స్ట్ ఏముంది? చేస్తున్న పనులేమున్నాయి ఒకసారి చూడండి. సర్విచ్చేయి, సర్విచ్చేయి. సర్వీస్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇదిగో వాళ్ళు గుర్తుపెట్టి నీ ప్రేమను అనుభవించడం స్టార్ట్ చేస్తారు. నీలో పెద్దలు ఎవరైనా ఉంటే ఎళ్లి ఇదిగో ఈ పని చేయండి. కానీ ఇలా అనకూడదు గాని ఒక మాట అంటానండి. కొంతమంది పెద్దలుగా ఎదుగుతారు గానీ వాళ్ళకి బిహేవియర్ తెలీదు. ఎళ్లి ఆ రోగి ముందే ఏమంటారు చెప్పనా? ఏదో దేవుడికి విరుద్ధమైన పని చేయమంటారు. అందుకే దేవుడు ఈడిని మంచం పట్టించేయండి. ఏండి ఇలా నేను అంటానండి. ఇలాటోళ్ళు ఎళ్ళకపోతేనే మంచిది. ఇప్పటికే శారీరకంగా చచ్చాడు. ఈ మాటలకి ఇంకేం చేస్తాడు చెప్పండి? ఒకవేళ నిజమే ఆడు దేవుడికి ఏదో విరుద్ధమని చేశాడు. అది ఆ మనిషికి వినబడేలా ఆ బిహేవియర్‌లు ఎందుకు చూపిస్తున్నారు? ప్రభు ఈ బిడ్డ ఏదో తెలుసో తెలియకో నీకు వ్యతిరేకంగా పాపం చేసాడేమో. ఆ బిడ్డ పక్షాన మేము విజ్ఞాపన చేస్తున్నాం. అంటే ఎంత బావుంటదండి పెద్దరికం. యాకోబు గారు అదే చెబుతున్నాడు చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? నీ ప్రార్థనకి జవాబు రాట్లేదా? సీరియస్‌గా తీసుకో. ఎళ్లి నీ పెద్దలను పిలిపించు. ఆ పెద్దలను పిలిపించిన తర్వాత ఆ పెద్దలు ఏం చేయాలంటే నీకు పరిచర్య చేయాలి. ఆ తర్వాత వాళ్ళొచ్చి ప్రార్థన చేయాలి. మీకు తెలుసు కదండీ! మదర్ తెరీసా గారి గురించి. ఏం చేసేది ఆవిడంటే ప్రార్థన చేసేది. నైట్‌లు ప్రార్థన చేసేది. పగలు సర్వీస్ చేసేది. తన చుట్టూ ఉన్న రోగులు గూర్చి అందరికీ సర్వీస్ చేసేది. నైట్ ప్రేయర్ చేసేది. ఆ సర్వీస్ చూసే చాలామంది మారిపోయారు తెలుసా? సంఘానికి ఒక వ్యక్తి ఎప్పుడు మానేయడో చెప్పనా? ఓ గుంపుని ఎప్పుడు దూరం అవ్వడో చెప్పనా? ఆటి మంచం మీద ఉన్న టైంలో మనం సరిగ్గా వాడిని పలకరిస్తే జీవితాంతం మనం గుర్తెట్టుకుంటాడు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఛే! నా కాలు, చెయ్యి ఆడినప్పుడు నాకు అందరూ చుట్టాలే గానీ, నేను మంచం పట్టినట్టు నా మంచం పట్టేటప్పుడు నా దగ్గరికి ఎవడు రాలేదురా. నేనెవరినైతే నిర్లక్ష్యం చేశానో, వాళ్ళే వచ్చి నా మంచం దగ్గర మోకాళ్ళేసి ఏడిసారే తప్ప, ఈ సంఘం కన్నా, ఈ విశ్వాసుల కన్నా, ఆత్మీయుల కన్నా ఇంకెవర్రా గొప్పోళ్ళని వాడు బయటికి చెప్పకుండా మైండ్‌లోనే ఒక పునాదేసుకుంటాడు. యాకోబు గారు అదే చెబుతున్నారు. వెళ్ళండి. ఆ రోగుల దగ్గరికెళ్ళి ప్రార్థన చేసి స్టైల్‌గా వచ్చేయకండి. ఆ మనిషికి మీరు సేవ చేయాలి. హ్మ్. నేనెళ్ళాం. ఆ అబ్బాయి లారీ డ్రైవరు. భయంకరంగా ఈ డ్రైవింగ్ చేస్తుంటే ఈ లోడ్లు దించేటప్పుడు ఈ మెయిన్ లైన్స్ ఉంటాయి కదండీ! బోర్ లైన్స్ ఈ కరెంట్ లైన్స్ చూసుకోకుండా పైకి లెగిసిపోయాడట. కొట్టేసరికి ఇక్కడి నుంచి ఆ అబ్బాయికి పని చేయడం మానేసింది. ఈ పై పార్ట్ పని చేస్తది. ఇంకా కాళ్ళ దగ్గర నుంచి ఏం పని చేయవు ఆ అబ్బాయికి. అన్యుడు. మంచం పట్టేసాడు. చాలా చిన్న వయసు 23 ఇయర్స్, 24 ఇయర్స్ ఉంటాయి అంతే అండి. వాళ్ళ ఆవిడ కూడా చాలా చిన్నది. మళ్ళీ వాళ్ళకిద్దరు పిల్లలు. అలా టైంలో మంచం పెట్టాడు. లెగలేడు. అలా టైంలో అబ్బాయికి అన్యుడు. దేవుడంటే అంత ఎక్కలేదు. కానీ అబ్బాయికి దేవుని మీద ప్రేమ ఎలా పెరిగిందో చెప్పనా? ఈ ఎలుతూ పోతూ వస్తున్న కొంతమంది విశ్వాసుల తమ్ముళ్ళున్నారక్కడ. ఒకరోజు మమ్మల్ని తీసుకెళ్లారు అలా మీటింగ్ పెట్టి, వాళ్ళకి కొంచెం డబ్బులు సహాయం చేద్దామని. వాళ్ళకేదో ఒక ధైర్యం ఇద్దామని. అన్నయ్య నేనెళ్ళాం. ఎవరు లేరు మీటింగ్. అక్కడెవరుంటారు? నలుగురున్నారు. అదే మీటింగు. మొన్నే లాస్ట్ ఇయర్ ఎప్పుడో జరిగిందనమాట. కూర్చున్నారు. కూర్చున్నాక మాట్లాడేసాం. లోపలికెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి నూనె రాస్తారనమాట. ఆ అబ్బాయి కాళ్ళకి నూనె రాస్తారు. అన్నయ్య నేను ఇలాగ తెల్ల చొక్కాలేసుకొని ఉన్నాం. ప్రార్థన చేయమన్నారు. మేము ఒకటే చేసామండి. ఇదే మాటలు నేను అక్కడ చెప్పాను. వెంటనే మోకాల్లేసి, ఆ అబ్బాయి కాళ్ళు మేము పట్టుకొని, తమ్ముడు ప్రార్థనకు ముందు నీకు కొంతసేపు మేము మసాజ్ చేస్తామని ఆయనో కాల్ తీసుకున్నాడు. నేనో కాల్ తీసుకున్నాను. ఎప్పుడైతే ఈ మోకాళ్ళేసి ఆయనకి నూనె రాసి మేము ఎప్పుడైతే ఈ సర్వీస్ చేస్తున్నామో,
ఆ కాళ్ళు పట్టుకుని నా కుర్రోడు ఏడడం మొదలెట్టాడు. మేమెప్పుడైతే మోకాళ్ళేసాం, ఎనకాల ఈ చుట్టుపక్కలోళ్ళుంటారు చూసారా? ఆళ్ళింతగా చూడడం మొదలెట్టారు. ఆ అబ్బాయికి ఏం గుర్తుండిపోయిందో చెప్పనా? మనం 5 నిమిషాలు చేసిన ఆ సర్వీస్ ఉంది చూసారా? ఆ సర్వీస్ మనుషులు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే అది గుర్తుపెట్టుకుంటే ఈ రోజుకి ఆ అబ్బాయి ఇప్పుడిప్పుడే కాస్త అది కదులుతున్నాడట. అబ్బాయికి ఈ రోజుకి గుర్తుండిపోయిందేంటి చెప్పనా? నా పేరు తెలదు అంతగా. నా వీడియో చూత్తాడు గానీ పేరు తెలదు. దగ్గర చదువుకోలేదు. ఆ అబ్బాయికి గుర్తుండిపోయింది ఈ రోజుకి ఏంటి చెప్పనా? ఆ రోజు నాకు మోకాళ్ళేసారు ఆ అన్నయ్యోళ్ళు ఇద్దరేనా అంటాడు. ఆళ్ళకి మోకాళ్ళే గుర్తున్నాయి. చూసారా? ఆ అబ్బాయికి అదే గుర్తుంది. ఆ మోకాళ్ళేసిందే గుర్తుంది. యాకోబు గారు ఏమంటున్నారంటే, "అరే! మనుషులను ఈ విధముగా సంపాదించాలి." పేజ్ 3 ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచి ప్రభువు అతని లేపును. ఎప్పుడు పెద్దలు చేసినప్పుడు, ఆ చక్కటి సర్వీస్ జరిగినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ప్రభువు లేపేస్తాడు. అయినా హ్మ్. ప్రభువు అతడు లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపపు క్షమాపణ నొందును. ఇది మూడో పాయింట్ అండి. మొట్టమొదట ఏం చేయాలట? మనకేదన్నా ప్రాబ్లమ్ వస్తే ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. అయినా జవాబు రావట్లేదంటే పెద్దలను పిలిపించాలి. పెద్దలొచ్చినా జవాబు రావట్లేదంటే మూడో స్టేజ్ ఉంది. మన రోగాలకి చెప్పండి. మన పాపాలకి సంబంధాలు ఉంటాయట. అన్ని రోగాలు పాపాల వలన వచ్చినవి కాదు. అన్ని పాపాలకి రోగాలు రావు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే యాకోబు గారు కొన్ని మొండివి చెబుతున్నాడు. ఆ మొండి విషయాలు ఏంటో చెప్తున్నాడు చూడండి. మీ పాపములు ఒకడితో ఒకడు ఒప్పుకోండి. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అంటే కొన్ని కార్యాలు, కొన్ని రోగాలకి వెంటనే స్వస్థతలు ఎందుకు రావట్లేదంటే నువ్వు ప్రార్థన చేసావు స్వస్థత రాలేదు. తర్వాత పెద్దలొచ్చి ప్రార్థన చేశారు స్వస్థత రాలేదు. ఇద్దరు ప్రార్థన చేసినా స్వస్థత రాలేదంటే సంథింగ్ నీలో ఏదో దోబూచులాడుతుంది. అది ఒప్పుకోవడానికే దేవుడు ఆ రోగాన్ని అలా ఉంచాడట. ఏముందంటే ఏదో పాపం ఉందట మనలో. అంటే కొన్ని పాపాలకి, రోగాలకి ఏముంటాయన్నమాట. అందుకే ప్రభు చూసారా? రోగులను స్వస్థపరిచి ముందు ఆయన ఏం చేసేవాడు చెప్పండి? నీ పాపాలు క్షమింపబడ్డాయి అని. అన్ని సందర్భాల్లో అనలేదు ఆయన. కొన్ని రోగులను స్వస్థపరిచి ఇదిగో మీ పాపాలు క్షమింపబడింది దానికి దీనికి నీకు ఆత్మీయమైన రోగానికి, శరీరమైన ఈ రోగానికి సంబంధం ఉందంట. అందుకే మరి ఏం చేయాలంటే, ఇప్పుడు కేవలం రోగం కొరకే కాదు, కేవలం పెద్దలతో కలిసే కాదు, ఇప్పుడు ఆ ప్రార్థనలో, ఆ ప్రేయర్ పాయింట్‌లో ఏం పెట్టాలంటే, ప్రభువా! మేము ఒక రోజు పాపం చేశాం. బహుశా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో అతలాకుతలం అవుతుంది. దానివల్ల నేను ఇబ్బంది పెడుతున్నానేమో, పడుతున్నానేమో, ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా అని ఒప్పుకుంటే అప్పుడేమవుద్దట? స్వస్థత కలుగుద్దట. అయితే ఒక లింక్ ఎట్టాడు చూడండి. ఒకడితో ఒకడు ఒప్పుకొని ఒకడితో ఒకడు ఒప్పుకొని ప్రార్థన చేయండి. ఒకడితో ఒకడంటే, ఒకడితో ఒకడంటే ఎవడితో పడితే ఆడితేని కాదు. ఎవరున్నారంటే అక్కడ? పెద్దలు. పెద్దలంటే ఎవరు? పెద్దలంటే రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలు కాదు. పెద్దలంటే మంచి సాక్ష్యం ఉన్నవారు పెద్దలు. విషయాన్ని హృదయంలో దాసుకొని గంభీరంగా వ్యవహరించే వ్యక్తులు పెద్దలు. పెద్దలు అంటే ఇంగ్లీష్ బైబిల్ అన్నారు మెచ్యూరిటీ యాటిట్యూడ్ ఉండాలట. మెచ్యూరిటీ అంటే ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఏ విషయం దాయాలి? ఏ విషయాన్ని దాయకూడదు? ఈ బిహేవియర్ దేవుని ఎదుట ఎవడైతే గుర్తించుకుంటాడో వాడు పెద్ద. అలాంటి వారిని పెద్దలుగా సంఘంలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి పెద్దలకి. అదో ప్రత్యేకమైన లెసన్ అది. ఆ క్వాలిటీస్ ఉన్న వారికి, ఈ ప్రవర్తన ఉన్నవారు వాళ్ళు పెద్దలు. వారి దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా! ఈ మొండి రోగం నేను చాలా కాలం ప్రార్థన చేశాను తగ్గలేదయ్యా. ఇప్పుడు మీరొచ్చి ప్రార్థన చేసినా నా ప్రాబ్లమ్ తగ్గట్లేదయ్యా. ఇప్పుడు నేను అడుగుతున్నాను. నేను ఒక విషయాన్ని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. దాని గూర్చి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా! ఈ బిడ్డ
క్షమాపణ కోరుతున్నాడని దాని పక్షాన మీరు ప్రార్థన చేయండి అని ఎవరికి చెప్పుకోవాలట? ఆ పెద్దలకి ఒకడితో ఒకడు చెప్పుకోవాలి. ఈ పాయింట్‌ని పట్టుకొని దీన్ని బిజినెస్ చేసేసారు కొంతమంది. ఒప్పుకోవాలి ఒకడితో ఒకడన్నారని, రండ్రా ఒప్పుకోండి అన్నారు. అడ్డంగో తెరగట్టారు, ఎవరైనా అడక్కండి. అటేపు ఆళ్ళని పెట్టారు, ఇటేపు ఈళ్ళని పెట్టారు, చెప్పండి అన్నారు. ఆళ్ళు తెగ చదివేశారు. ఆ చదివేసిన తర్వాత ఆ రికార్డ్ అంతా ఈడెక్కించుకొని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు. అందుకే ఎవడితో పడితే ఆడితో చెప్పకూడదు. ఎందుకంటే ఆళ్ళు వంకరోళ్ళు. ఆళ్ళుంటరు. ఎవరితో పడితే ఆళ్ళతో ఒప్పుకోండని చాలామంది అప్పట్లో మన చిన్నప్పుడు కొంత అర్థవంతమైన, యథార్థమైన ప్రార్థన ఉండేవి. ఆ తర్వాత ప్రార్థనలు మారిపోయాయి. తర్వాత గొలుసు ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు బాగుండేవి. ఆ తర్వాత ఒప్పుకోమన్నారని, ఇదిగో మేము ఈ బలహీనతలో ఉన్నాం. ఆ బలహీనత నుంచి బయటకు రావాలని మా కొరకు ప్రార్థన చేయండని ఒకరితో ఒకరు చెప్పుకొని, ఒప్పుకొని గొలుసు ప్రార్థన చేసేవారు. అప్పుడు అర్థవంతంగా, నమ్మకంగా ఉండేవారు మనుషులు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి? ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం అనుకోండి. డేవిడ్ అని నాతో అంటాడన్నమాట. నలుగురం ఒకరితో ఒకడు ఒప్పుకోమన్నాడు కదా మరి. డేవిడ్ అని ఏమంటాడంటే, నేను 2 పాపాలు చేశాను జేమ్స్. మరి దాని గూర్చి ప్రార్థన చెయ్యి అంటాడన్నమాట. గుంపు ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు నేనేమంటానంటే, అన్నయ్య ప్రసాద్ అని నాయి 3 అంటాను. అప్పుడు ఆయనేమంటాడు, ఆయనతో మినిమమ్ నా 5, 4 ఉన్నాయిలే అంటాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి డేవిడ్ అన్నయ్య నేనంటాం, ఆళ్ళిద్దరికన్నా ఆ! మనమే బెటర్‌రా అంటానమాట. మీకు అర్థమైందా? డేవిడ్ అని అంటాడు, జేమ్స్ గాడు ఆడికి 3 ఛే! అంటాడు. అప్పుడు నేనేమంటాను, ప్రసాద్ 4 మనం బెటర్ ఇక్కడ. అప్పుడు ఆయనేమంటాడు, దొంగ ఎదవ మీ అందరికి చెప్పి తప్పు చేయండిరా అనుకుంటాడు. అనుకో. అందుకే వద్దు. ఎవడికి పడితే ఆడికి చెప్పొద్దు. ఎవరికి చెప్పాలి? మెచ్యూరిటీ, దాపరికం ఉన్న వారికి చెప్పాలి. మధ్యలో ఈ మధ్య రికార్డింగ్‌లు. మనుషుల మీద నమ్మకాలు లేవు. రికార్డింగ్‌ల మీద నమ్మకం. గొడవొత్తే యూట్యూబ్‌లో ఎడేత్తారు. అది వద్దు. ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళకి కాదు. ఇదిగో చెప్పుకో విషయం చెప్పు. అయ్యా విషయం చెప్పుకో క్లారిటీ. ఒక విషయం చెప్పు. అయ్యా పలానా టైంలో నేను దేవునికి విరుద్ధమైన పని చేశాను. దాని గురించి ప్రార్థన చేయండి. చాలు ఇంక అక్కడి వరకే చెప్పు. ఇంక అంతకు మించి చెప్పుకో వాళ్ళకి. అయ్యా పలానా టైంలో నేను ఆ విషయం వల్ల దేవుడు నాకు పాఠాలు నేర్పించడానికి ఇది నా జీవితంలోకి అనుమతించాడు. ఏమో ప్రార్థన చేయండి. ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఒకరితో ఒకరు ఒప్పుకున్నప్పుడు మనం ఏమవుతామట? ప్రభువునందు నీతిమంతులం అవుతామట. నీతిమంతుల విజ్ఞాపన ఏమవుద్ది? మనఃపూర్వకమైనదే బహు బలము గలదైపోద్ది. ఆ ప్రార్థన ఎప్పుడు బలమైన కార్యం జరుగుతుంది చెప్పండి? నీతిమంతులుగా చేసినప్పుడు. ఎప్పుడు నీతిమంతులం అవుతాం? ఎవరైతే ప్రభువునందు పాపాలు ఒప్పుకుంటారో చెప్పండి. అప్పుడు నీతిమంతులం అవుతాం. పుట్టుకతో నీతిమంతులం కాదు కదండీ! ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో, ఒప్పుకున్న వెంటనే ప్రభువునందు ఒప్పుకొని, వాటి గూర్చి ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు ఒక ట్యాగ్ ఏస్తాడు మన మెడలో. ఆ మెడలో ఏసిన ట్యాగ్ మీద ఏమి రాస్తాడంటే, "అరే! ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి. ఇప్పుడు నీ ప్రార్థన బహు బలమైనది." ఎలా నమ్మాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చరిత్ర లేవనెత్తి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు అతడు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఆ మాట ఎందుకు తెచ్చాడు తెర మీదకి? ఆ మాట ఇప్పుడు మన గూర్చి మాట్లాడుతూ మెల్లమెల్లగా మాట్లాడుతూ చరిత్రలో సడన్‌గా ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నాడు? ఏలియా. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు వర్షం అలా ఆగిపోయిందట. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం మరలా పడిందట. మనం ప్రార్థన చేస్తే వర్షం ఇంకా ఎక్కువ వచ్చేస్తది. ఆగమంటే. పడమన్న వర్షం పడదు, రమ్మన్న వర్షం రాదు. అంత రివర్స్. మరి ఏలియా మనలాంటోడే. ఆయన ప్రార్థన చేస్తే ఎలా ఆగిపోయింది? ఆయన పెద్ద మీరు ఏలియానంటే ఏదో సూపర్ మ్యాన్, ఆయన ఏదో ప్రకృతికి అతీతమైన వాడు అనుకోకండి. ఆయన కూడా మనిషే, మనలాంటోడే, మనలాంటి నేచరే ఉంది. కానీ ఆయనకి మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే ఆసక్తి. ఆసక్తిలో పర్యాయ పదాలు దాన్ని వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, ఆయన ప్రార్థనకెళ్ళే ముందు తనను తాను ఒప్పుకొని, తనను తాను కడుక్కొని, దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకున్న నీతిమంతులు గనక ఆసక్తితో ప్రార్థన చేశారు గనకే వాళ్ళకి కార్యాలు జరిగాయి. ఈ లింక్ ఎందుకు పెడుతున్నాడంటే,
ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే ప్రకృతినే ఆపేసినోడు, అదే సామాన్యమైన వ్యక్తులు మీరు ప్రార్థన చేస్తే మీకు ఎలాంటి మొండి రోగాలనైనా చెప్పండి ఆపేస్తాడు. అది పాయింట్ అక్కడ చెప్పేది. ప్రకృతిని ఆపేసినాడు. మీకొచ్చిన ఈ జ్వరాలు, ఈ బలహీనతలు ఇది పెద్ద విషయమా? వర్షాన్నే ఆపేస్తాడు, తుఫాన్లే ఆపేస్తాడు, భూకంపాలనే ఆపేస్తాడు, కరువునే ఆపేస్తాడు. ప్రార్థనలకు ఎరుకో గోళ్ళలో ఎర్ర సముద్రాలే ఆగిపోయి కూలిపోతే మీ రోగాలు ఏ పాటివి అంటున్నాడు. రోగాలు కూడా ఆపేస్తాడు. ఆపేస్తాడంటే ఆపేస్తాడు. కొంతమంది ప్రార్థనలు చూడండి, కొంతమంది సాక్ష్యాలు వింటే బిత్తరపోతామండి మనం. వాళ్ళు ఏం చెప్తారు చెప్పిన, డాక్టర్ గారు ఎప్పుడో చెప్పేశారట, ఇదిగో ఇతడు లేదా ఈమె 4 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకదట అని చెప్పేశారు డాక్టర్ గారు. విషయం ఏంటి చెప్పిన, 4 సంవత్సరాలు చెప్పి 20 సంవత్సరాలు అయింది ఇంకా బతుకుందాం. ఏ అంతే అది. మా ఊర్లో కుర్రోడు ఉన్నాడు, అయిపోయింది ఇంకా బతకడు. ఎందుకంటే ఈ తల మీద దెబ్బ తగిలినాడు, ఎవడో లెగడనేసి డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే వాడి కపాలం పెగిలిపోయింది, ఇక కపాలం కుట్టడానికి కూడా లేదు, లోపల ఉన్న మెదడు బయటకు కనబడిపోయింది. మా బామ్మ 8 ముక్కలు అయిపోయాడు, ఇక అవుట్, ఇక బతకడు. ఎందుకంటే తలకు దెబ్బ తగిలిన వారు బతకరు, అసాధ్యం అన్నారు. విషయం ఏంటి చెప్పిన, నెలలు సంవత్సరాలు గడిచిన లేవలేని భయంకరమైన యాక్సిడెంట్ అయిన కుర్రోడు నెలల వ్యవధిలోనే లేచి కూర్చున్నాడు. నాస్తికుడైన ఆ డాక్టర్ అన్నాడు, ఏ మాటకి ఆ మాట, మీ దేవుడు గొప్పోడురా అన్నాడు. చూసారా, అసాధ్యం, ఇది మిరాకిల్ అన్నాడు. జరుగుతాయంటే జరుగుతాయి. కొంతమందిని చూడండి, అరే ఈయన ఇంకా ఉన్నాడంటే ఇంకా ఉన్నాడు కాదు, ఆయన బాగానే ఉన్నాడు, మనమే లేవు. మా దగ్గరకు ఒక భారతీయుడు వస్తాడు, సీనియర్ సిటిజన్. ఎలా ఉంటాడు అనుకుంటున్నారండి, అలా తిరుగుతానే ఉంటాడు మనిషి, అలా తిరుగుతానే ఉంటాడు. సార్ మెట్లు కొంచెం స్లోగా దిగండి, ఎందుకు అలాగంటే, నన్ను స్లోగా దిగమంటావు ఏంటి అంటాడు. వర్షాన్ని తిరక్కండి, ఎండను తిరక్కండి అంటే నాకేమవుదు అంటాడు. ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు? ఉంటారు. ఆయన పిల్లలు, ఆయన బిడ్డలు, వాళ్ళ మనవళ్ళు వీళ్ళైన వయసులో లొంగుతున్నారేమో కానీ నిఠారుగా ఉన్నాడు ఆ మనిషి. ఇంకా ఎలా ఉండగలుగుతారు? ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చిన వాడి చేతుల్లోనే ఆరోగ్యం కూడా ఉంది. జీవితాన్ని ఇచ్చిన వాడి చేతుల్లోనే మన జీవన సరళ రేఖ ఉంది. అందుకే యాకోబు గారు అంటున్నారు, ఇదిగో మీరు అదరిపోకండి, బెదిరిపోకండి. శ్రమ వచ్చినా ఆయన దగ్గరికే పారిపోండి, సంతోషం వచ్చినా ఆయన దగ్గరికే పరిగెట్టండి, రోగాలు బాధపడుతున్నా ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇంకా మీకు ఇంకా దీర్ఘకాలిక మొండు రోగంగా ఏడిపిస్తుందా, ఏదో ఉంది ఒప్పేసుకోండి, అయిపోద్ది అక్కడితో. ఒప్పేసుకుని అక్కడికి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఒప్పుకుంటారో మీరు నీతిమంతులు అవుతారు. నీతిమంతులని మీరు ఇక్కడ మోకాళ్ళు వేస్తే ఆయన ఎక్కడ వెంటనే స్పందిస్తాడు. వర్షాలనే ఆపేసిన దేవుడు మీ ప్రాబ్లమ్స్ని కూడా అలా ఆపేస్తాడు. ఇంత చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నారండి అంటే, 2 వచనాలు లింక్ ఎట్టాడు చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్న వాళ్ళని ఒక మాట అంటున్నాడు చూడండి. అంటే ఇన్ని విషయాలు చెప్పుకొచ్చి దేనికి లింక్ పెడుతున్నావయ్యా అని అడిగితే, కొంతమంది ఉన్నట్టుండి సడన్గా చచ్చిపోయిస్తారు, సత్య సహవాసం మానేస్తారు. మానేసి వెంటనే దేవుడు ఏం చేస్తాడు, అతగాడు ఏమంటాడంటే అతడు ఎవరి దగ్గరికి రాడు, విశ్వాసులు వచ్చినా రానివ్వడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళు సత్య మార్గానికి మళ్ళించేలా దేవుడు ఒక సూత్రం మనకి ఏమిస్తాడంటే, ఖచ్చితంగా వాడిని ఏదోలా మంచం పట్టేస్తాడట. మీకు గుర్తుండిపోవాలి. మీరు సంఘం మానేసి తిరుగుతారు కొంతమంది మొండు బకాయిలు. ఆ మానేసి తిరిగేసిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఏదోలా మంచం పట్టిస్తాడు. సత్య మార్గాన్ని తొలగిపోయాడు కనుక ఆ తొలగిపోయిన వాడికి ఖచ్చితంగా మంచం పడతాడు. మీరు ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఆ కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు మీకు గుర్తున్నాయో లేదో మాటలు, ఎవడైతే అర్థవంతంగా, ఎవడైతే సహవాసాన్ని, ఆ ప్రభురాత్రి భోజనంలో రొట్టెను ద్రాక్షరసాన్ని అర్థవంతంగా తీసుకోరో అనేకులు రోగులు అవుతారట, అనేకులు బలహీనలు అవుతారట, అనేకులు నిద్రిస్తారట. అంటే మన భక్తికి మన రోగాలకి చెప్పండి సంబంధాలు ఉన్నాయన్నాడు. బయట వాళ్ళు కూడా వదిలేండి, మనం కూడా చెప్తున్నాను. మన భక్తికి మన రోగాలకి సంబంధాలు ఉంటాయి.
అవి ఎప్పుడైతే వస్తున్నాయో దేవుడు మనల్ని గైడ్ చేయాలనుకుంటాడు. ఆ గైడ్ చేయాలనుకున్నప్పుడు వాడు సత్య మార్గానికి మరలా రావడానికి వాడిని మంచం పట్టిస్తాడు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, ఆ మంచం పట్టినప్పుడు వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి వాడికి సర్వీస్ చేసి, ప్రార్థన చేసి, పలకరించి, ఆ రోగు లేచేంత వరకు ఆ ఇంటిని పలకరిస్తూ ఉంటే, వాడు లేచిన తర్వాత ఏమంటాడో చెప్పనా? ఎందరో వస్తారనుకున్నాను. ఎవ్వరు రాలేదు గానీ, నాకు ఒకే ఒక్కరు దిక్కయ్యారు. నేను తృణీకరించిన సంఘమే నాకు దిక్కయ్యారని ఇంతకన్నా గొప్ప సహవాసం ఎవరు కావాలి? నాకు చుట్టాలు లేకపోయినా పర్లేదు, పట్టాలు లేకపోయినా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు. నాకు ఈ సంఘం ఉంటే చాలని ఆ ప్రేమను బట్టి మరలా పరుగు పరుగున ఎక్కడికొస్తాడట? సంఘంలోకొస్తాడు. అంటే సత్యం నుంచి తప్పిపోయినోడిని మరలా సత్యంలోకి రప్పించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడో చెప్పనా? ఆ టయానికి వాడికి ఏదో ఒక ప్రాబ్లమ్ పెట్టాడు మంచం మీద. ఆ టైంలో వాడికి అర్థమవుద్ది. ఆడు లేచిన తర్వాత అంటాడు, "అన్న తప్పైపోయింది. ఆ రోజు అలా మాట్లాడాను. తప్పైపోయింది. సంఘాన్ని తృణీకరించాను. తప్పైపోయింది." అప్పుడు మనం ఏమంటాం? జరిగింది ఏదో జరిగిపోయింది. దేవుడు వాటన్నిటిని క్షమించేసి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా బ్రదర్ అంటే, మళ్ళీ ఇంకెప్పుడు మానకుండా ఒంటరి సమయంలో నా పక్షాన నిలబడింది ఒకే ఒక్కరని గుర్తుపెట్టుకుంటాడు. ఎవరు చెప్పండి? సంఘము అని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే ఏ విజిటింగ్‌లు చేసినా పర్లేదు గానీ, చేయకపోయినా పర్లేదు గానీ, హౌస్ విజిటింగ్‌లు ఎక్కువ చేయాలి. అక్కడే దొరుకుతారు మనకి. హౌస్ విజిటింగ్ ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దొరుకుతారు, బలపడతారు. వారి కొరకు మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో బలపడతారు. ఒకవేళ ఎవరు చేయలేదనుకోండి. మనమే రోగులు, మనమే పేషెంట్‌లం అయిపోయాం. ఎవరు రాలేదు, సంఘం రాలేదు. అలా టైంలో మనం ఏ పాఠం నేర్చుకోవాలి? అరే! ఎవడికైనా ఒక రోగమొస్తే పలకరించకపోతే అది ఎంత బాధో నాకర్థమైంది. రేపొద్దున ఈ గుంపులో ఎవడికైనా అలా జరిగితే, అంత బాధ ఎవడో పడకూడదు కాబట్టి, ఆ బాధలెలా ఉంటాయో నేను చూశాను అని ముందు మనమే చెప్పండి. పరిగెట్టుకొనెళ్ళి వాడికి ఓదార్పునివ్వడానికైనా బహుశా దేవుడు మనకొక అనుభవం నేర్పాడు. మీకు అర్థమవుతుందా? ఒకటి మనదేదైనా మిస్టేక్ ఉంటే సంఘాన్ని పిలిపించడానికి రప్పించొచ్చు. లేదు నీకేదైనా అనుభవాన్ని ఇచ్చి అదిగో రోగులు ఒంటరి సమయంలో ఇంత విలవిలపోతారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే కాస్త కేంద్రీకరించి నువ్వే సహాయకుడిగా ఉండని మనకు పాఠం నేర్పించడానికి ఇచ్చాడేమో. మనకు అలాగ అర్థమవుద్దా? మనకి ఎలాగ అర్థమవుద్ది చెప్పనా? ఆ రోజు ఏ ఎదవ నా దగ్గర రాలేదు గనక. ఈరోజు ఏ ఎదవ దగ్గరికి నేను అంటే రివర్స్ మనం. దేవుడు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుద్ది. నీకెందుకు చెప్పాడు? ఇదిగో ఎవడు రాకపోతే బాధ ఎంత ఉంటుందో నీకు అర్థమైంది. రేపు పొద్దున్న ఎవడైనా బాధపడితే ఎళ్ళరా అని మనకు చెప్తే, నేను ఎళ్ళను. ఆ రోజు నా దగ్గరికి ఎవడు రాలేదు. యాకోబు గారు అదే వద్దంటున్నారు. ఒరేయ్ బాబు! మీరు ఒకరితో ఒకరు సహవాసం అంటే అవినాభావ సంబంధం ఉంది. అప్పుడప్పుడు బాధలొస్తాయి, సంతోషాలొస్తాయి, శ్రమలొస్తాయి. ఇవన్నిట్లో సహవాసం బలపడాలి. అందుకే ఇవన్నీ అప్పుడప్పుడు పలకరిస్తాయి. ఇప్పుడు ఈ బాధలు లేకపోతే ఇక్కడ టెంట్ ఉందా? టెంట్ లేకపోతే ఇక్కడ వాక్యం ఉందా? ఆ బాధల వల్ల సహవాసం బలపడింది కదా మనకి. ఆ బాధలు నాకు శ్రమొచ్చినప్పుడు వీళ్ళ మనసుల్లో నా స్థాయి ఏంటో నాకు అర్థమైంది. కొన్ని అర్థమవుతాయి. కొన్ని సహవాసాలు బలపడితే ఆహా! నన్ను ఇంతగా హార్ట్‌ఫుల్‌గా ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. శ్రీకాంతానికి నాకు చాలా లవ్ అఫేర్ ఉంది. తప్పుగా అనుకోకండి. చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు. నాకు మొన్న తెలిసిందండి జడ్జిమెంట్ వచ్చిన రోజు ఆ మనిషిని చివరి ప్రార్థన ఆ మనిషికిచ్చారు. ఆడపిల్ల ఏడిసినట్టు ఏడిసాడండి నా కోసం ప్రార్థన చేసి. మా ఆవిడ ఏడలేదు కానీ తర్వాత ఏడిసిందిలెండి ఇంట్లో. ఎలా ఏడ్చాడు అప్పుడు అనుకున్నాను నేనంటే ఇంత లవ్ చేస్తాడా? కొన్ని శ్రమలు మనకు వ్యక్తుల మధ్య ఎలా ఉన్నామో నేర్పిస్తాయి. కొన్ని శ్రమలు ఆ వ్యక్తుల మధ్య మన బంధాలేంటో బలాన్ని చూపిస్తాయి. కొన్ని శ్రమలు దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం కూడా చెప్పండి చూపిస్తాయి. అందుకే యాకోబు గారు అంటున్నారు, ఇంగో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీకు కొన్ని లైన్స్ ఉన్నాయి. శ్రమొచ్చిందా మీరు ప్రార్థన చేసుకోండి. తగ్గలేదా పెద్దల్ని పిలిపించండి. అయినా తగ్గలేదా పాపాలు ఒప్పుకోండి. అప్పుడు మీరు నీతిమంతులై విజ్ఞాపన చేయండి. ఎలాంటి రోగమైనా తగ్గిపోద్ది. ఎందుకంటే ఏలియా వర్షాలను ఆపేసాడు. మీ ప్రార్థనకు మీ రోగాలు కూడా ఆపేయవచ్చు. ఒకవేళ ఎవడైనా సత్యం నుంచి తొలగిపోయాడా, ఆ టైంను సరిగ్గా ఉపయోగించుకొని అతనికి సర్వీస్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఆ సర్వీస్ చేసినప్పుడు ఒకవేళ ఆ రోగి గుర్తుపెట్టుకోలేదనుకోండి, ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పనా? దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకో చెప్పనా? ఆయన జడ్జిమెంట్ రోజు ఇలా అంటాడట. ఆ రోజు నాకు నీళ్ళిచ్చారు. ఆ రోజు మంచం మీద ఉంటే నాకు మెడిసిన్ ఇచ్చారు. ఆ రోజు నాకు అన్నం పెట్టారు. ఆ రోజు నాకు బట్టలేసారు. ఆ రోజు నన్ను పలకరించారు. మేమెప్పుడు ప్రభువా అంటే, వాడికి చేశారుగా ఆ! నాకు చేశారంటాడు.
అంటే ఆ సర్వీస్ ఈరోజు ఒకవేళ ఆళ్ళు గుర్తుపెట్టుకోపోవచ్చేమో గానీ, ఆ సర్వీస్ ఎవరు గుర్తుపెట్టుకుంటారట? దేవుడు. ఇంత నాణ్యమైన ఒక విలువైన సంగతిని మనకు పెట్టి 20లో అంటున్నాడు. ఆ పాపిని వాడిని తప్పు మార్గం నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలన ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. ఆ తప్పించిన తర్వాత అనేక పాపాల్ని కప్పివేయునని రక్షించిన వ్యక్తి తెలుసుకోవాలట. కొంతమంది వంకరోళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఆహా! అంటే తప్పిపోయిన ఆత్మలను మనం రక్షించి మనం ఎన్ని తప్పులు చేసినా చూసారా? తప్పిపోయిన ఆత్మలను మనం రక్షించి మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మన పాపాలను ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? కప్పేస్తాడు. కప్పాడు, నొక్కేస్తాడు. ఇది తప్పుగా అర్థం చేసుకున్నారంటే. అది మన పాపాల గురించి కాదు. మరి ఎవడైతే తప్పిపోయాడో, తప్పిపోయిన వారు మరలా వెనక్కొస్తే ఆ తప్పిపోయిన వాడు పాపాలు కప్పేస్తాడు. నీకు అర్థమైందా? తప్పిపోయొచ్చిన వాడు పాపాలు కప్పేస్తాడు తప్ప, ఆ తప్పిపోయేవాడిని తీసుకొచ్చి నువ్వు వాడిని తప్పించి నువ్విలా ఎనకాల తెర ఎనకాల తిరుగుతావని కాదు. నీకు అర్థమైందో లేదో? నువ్విలా చాలామంది ఉన్నారు కదండీ! మనం బాగా పని చేసి ఎన్ని పాపాలు చేసినా తప్పులేంగా ఇలాంటి వచనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. పని చేస్తే పాపాలు చేయమని ఉందా? అది కాదు. ఆడిని రక్షింపబడిన ఆ వ్యక్తిని ఆ దేవుడు పాపాలన్నీ కప్పేస్తాడు. అతడు రక్షింపబడతాడు. నువ్వు రక్షించుకున్నవాడివి అవుతావు. అంటే తనను రక్షించి ఆత్మల భారం కలిగిన వాడివవుతావు. మనం ఏమనుకున్నామంటే, మనం అలాంటి వారిని అందరిని రక్షించేసి మనం ఎన్ని చేసినా పర్లేదనుకుంటాం. అది కాదు. తప్పిపోయిన వారి గురించి చెప్తున్నది. ఈ అధ్యాయం లేదా ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే, ఒకటి ఈసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి మీ ఇంట్లో ఎవరైనా రోగులుంటే మీరు ప్రార్థన చేయండి. వైద్యం చేయించుకోండి. పోయిందా? సరే, సరే. పోకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీకెవరైతే నాణ్యమైన పెద్దలుగా అనిపించారో వాళ్ళని ఇంటికి పిలిపించుకోండి. మీరే పిలిపించుకోవాలి. నేనెందుకు పిలుస్తాను అనకండి. పిలిపించుకోవాలి. వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి. ఎవరైతే పెద్దలెళ్తారో వాళ్ళ స్థితిగతులు మనం అర్థం చేసుకొని ఏ విధమైన సహాయాన్ని అందించాలో అందించాలి. మూడో స్టెప్ అయినా తగ్గట్లేదా? మూడోసారి మనం వెళ్ళినప్పుడు లేదా రెండోసారి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంటికి బహుశా ఏదైనా ఉంటే వాళ్ళలో మనం కలిసి దాని గురించి ఒప్పుకుంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా చెప్పండి నివారణ చేసేస్తాడు. ఒకవేళ ఆ తప్పిపోయిన వాడే సంఘానికి, సత్యానికి దూరంగా ఉన్నవాడైతే ఆ వ్యక్తిని మనం రక్షించుకున్న వారం కూడా అవుతాం. వీటన్నిటి విషయంలో మనకి ఏం జరుగుతుందంటే ఏం జరిగినా తప్పిపోయినాడైనా, ఉన్నవాడైనా, ఏ శ్రమలైనా, సంతోషాలైనా అందరం ఎప్పుడు ఎక్కడికెళ్ళిపోవాలట? దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. అందుకే ఇప్పుడు మొన్న వరకు బాధుంది. ప్రార్థనలోనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సంతోషం వచ్చింది. మళ్ళీ ఎక్కడున్నాం? ప్రార్థనలో ఉన్నాం. అందుకే మనకు సంతోషం వచ్చినా దేవుడే. బాధొచ్చినా దేవుడే. మనకి ఏం జరిగినా దేవుడే. ఎప్పుడు దేవుని పట్టుకొని ఏడిస్తే ఆ దేవుడే సముద్రాల్ని, వర్షాల్ని, తుఫాల్ని, ఎరుకో గోడల్ని, ఎర్ర సముద్రాన్ని ఆపేసి చీల్చేసిన వాడు మన ఇంటి మీదకొచ్చిన బెడదలను కూడా చెప్పండి అలా ఆపేస్తాడాయన. గొప్ప పాఠాలు నేర్పిస్తాడు మనకి. ఇందాక వాళ్ళ సిస్టర్ గారు సెమినార్ టైంలో చెప్పారు. నిజంగా ఒకేసారి 2000 మంది వాళ్ళ సిస్టర్ వాళ్ళ సహోదరి కోసం ప్రార్థన చేసినప్పుడు ఉదయానికి మంచి రిజల్ట్ చెప్పారు. అక్కడ వైద్యం అందింది. బతకదు ఇంక అయిపోయింది అనుకున్న ఆవిడ చక్కగా మళ్ళీ లేసి కూర్చుంది. జరుగుతాయంటే జరుగుతాయి ప్రార్థనలు. కాబట్టి ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. మంచి డాక్టర్ అంటే మంచి డాక్టర్ దగ్గరికెళ్ళండి. డాక్టర్ కన్నా ముందు ప్రార్థన దగ్గరికెళ్ళండి. ప్రార్థన చేసి వైద్యుని పట్టుకోవాలి. వైద్యుని పట్టుకొని ప్రార్థన చేయకపోయినా, ప్రార్థన చేసి వైద్యుని పట్టుకోకపోయినా చెప్పండి. ఆకెళ్ళి ముల్లు మీద పడినా, ముల్లెళ్ళి ఆకు మీద పడినా ఆకు మనమే. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. శ్రమొచ్చినా, బాధొచ్చినా, సంతోషమొచ్చినా, ఏమొచ్చినా దేవా నువ్వు మాకున్నావు. అది మాకు చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ. మీ దయలో, మీ కృపలో తండ్రి మమ్మల్ని కాపాడారు. గతించిన శ్రమల నుండి తండ్రి విడుదలిచ్చి సంతోషాన్ని కలిగించారు. మాకు సంతోషం వచ్చినా మిమ్మల్ని స్తుతిస్తాం. మాకు శ్రమ వచ్చినా మిమ్మల్ని ప్రార్థిస్తాం. ఒకవేళ తీరని తండ్రి శరీర రోగాలు, మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నా మీ దగ్గరే పడి ఏడుస్తాం. మా బలహీనతలు మేము ఒప్పుకుంటాం.
తండ్రి నీతిమంతుల గుంపులో చేరు తండ్రి మేము విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి మాకు బలమైన కార్యాలు, జవాబులు మీరు జరిగిస్తారు. అవి మా కళ్ళారా మేము చూసాం. తండ్రి ఎన్నో కార్యాలు తండ్రి ఈ రోజుకి అద్భుతాలు చేసే దేవుడు మాతో ఉన్నాడని మా విశ్వాసంలో కళ్ళారా మేము చూడగలుగుతున్నాం. తండ్రి ఇంకా కుటుంబానికి తెలియని బాధలు, చింతలు ఏమైనా ఉంటే తండ్రి ఓదార్పును అనుగ్రహించండి. ఇంత మంచి ఆత్మీయ సహవాసంలో మరొకసారి వాక్యం మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి తరుణమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి తెలియజేస్తున్నాం. చుట్టుపక్కల తండ్రి వర్షాభావం ఉన్న ఇక్కడ తండ్రి మాకు అనుకూలమైన వాతావరణం ఏర్పరిచినందుకు మీకు స్తుతులు ఆరోపిస్తూ తండ్రి నా ముందు మాట్లాడిన అన్నయ్యని, ప్రసాద్ అన్నని, అంకుల్ గారిని, మాస్టర్ గారిని అందరిని ఎవరైతే ఉన్నారో తండ్రి అధ్యక్ష నడిపిస్తున్న శ్రీని గారిని తండ్రి మమ్మల్ని ప్రేమించి వచ్చిన సహోదరులు సహోదరులను అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ మీరే మరింత తండ్రి మమ్మల్ని అందరినీ కట్టి విశ్వాసంలో బలపరిచి నడిపిస్తారని కోరుతూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మమ్మల్ని సతులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేస్తున్న వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె